పోలింగ్‌ని బట్టి అంచనాలు వేసేటటువంటి శక్తి ఇప్పుడు జనానికి కూడా లేదేమో! సంస్థలకు కూడా లేదు. ఇదివరకటి రోజుల్లో కాస్త ఓపెన్ మైండెడ్‌గా ఉండేవాళ్ళు పబ్లిక్కు. థ్రెట్ పర్సెప్షన్ తక్కువుండేది. ఆ టైంలో మేము వీళ్ళకేసాం, వీళ్ళకి వేయలేదని చెప్పేటటువంటి సిస్టమ్ ఉండేది. అప్పుడు ఎవరైతే ఈ ఏజెన్సీల వాళ్ళు సరిగ్గా గ్రాస్ప్ చేసి చెప్పగలిగేవాళ్ళు. ఇండియా టుడే దాదాపుగా 100కి 90% యాక్యురసీతో రిజల్ట్స్ ఇచ్చేది అప్పట్లో. ఇప్పుడు ఆ ఇండియా టుడేనే కదా మై యాక్సిస్‌తో మూవ్ అవుతున్నారు. వాళ్ళు కాస్త ఆ ఎనలైజేషన్ బాగా చేస్తుండేవాళ్ళు. కాలక్రమంలో ఇప్పుడు రూట్ మారిపోయింది. జనం కూడా ఎవడైతే సర్వే వాడు అడుగుతున్నాడో వాడి సంస్థ పేరు తెలిస్తేనో లేకపోతే వాడి ఉద్దేశం ఏంటో చూసి వాడేం కోరుకుంటాడో అది చెప్తున్నారు. తద్వారా మోసం చేస్తున్నారు. నెంబర్ 1. జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ రావట్లేదా? రెండవది ఏమవుతున్నదంటే ఈ సెఫాలజిస్టులకి సంబంధించినటువంటి సంస్థలు కూడా ఏదో ఒక పార్టీలకు పనిచేస్తున్నాయి మిగతా టైంలో. దానివల్ల ఆ పర్సెప్షన్‌తో పనిచేస్తున్నారు. ఒకటి. రెండవది. మూడోది వచ్చేటప్పటికి ఇదివరకు ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాస్త ఈ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఒక శాంపుల్ 200 నుంచి 250 రూపాయలు పడుతుంది. అంటే ఒక మనిషి ఒపీనియన్ కలెక్ట్ చేయడానికి. ఇలాగ కలెక్ట్ చేసేటటువంటిది ఆ రేంజ్‌లో కొంతమంది పనిచేసేవాళ్ళు ఎడ్యుకేటెడ్. ఇప్పుడు దొరకట్ల అట్లాగా ఎడ్యుకేటెడ్.